Balmer Lorry Corporation Limited, BLCL, recruitment notification. So Balmer Lorry, ఇది కోల్కతాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. కోల్కతాలో ఉంటుంది బాల్మర్ లారీ. సో ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన ఆర్గనైజేషన్, కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి కేటగరైజ్డ్ యాజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, జాబ్ వేకెన్సీ 2024, గవర్నమెంట్ జాబ్స్ లేటెస్ట్ అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్ 2024. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ BLCL, సో బాల్మర్ లారీ కార్పొరేషన్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో బ్రీఫ్ స్టోరీ. బాల్మర్ లారీ అనేది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. దీంట్లో ప్రొఫెషనల్లీ మేనేజ్డ్, ఇంకా మల్టీ లొకేషన్స్ ఉంటాయి. సో దీంట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓపెనింగ్స్ వచ్చేసి ప్రొఫెషనల్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఇంకా ఫ్రెషర్స్ కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మేనేజర్కి అయితే సో ఫస్ట్ వేకెన్సీ మేనేజర్. సో ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 1 వేకెన్సీ వచ్చేసి ముంబై, 1 వేకెన్సీ వచ్చేసి కోల్కతా. 38 ఇయర్స్ అని ఉండాలి, 38 ఇయర్స్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా కొన్ని వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. విల్ బీ లుకింగ్ ఇన్ ఇట్. సో నెక్స్ట్ వేకెన్సీ అసిస్టెంట్ మేనేజర్. 1 వేకెన్సీ ఉంది, ముంబై లొకేషన్ అండ్ అప్రోచ్ క్రైటీరియా 32 years అండి. సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ MTM ఈక్వలెంట్ ఆర్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్, లేదా బ్యాచిలర్ డిగ్రీ 10+2+3, ఇంకా క్యాండిడేట్ హ్యావింగ్ స్పెషలైజేషన్ in travel or tourism and related domains or having additional certificate in travel will be preferred. So bachelor degree లేదా MTM ఈక్వాలెంట్ లేదా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అయినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బట్ రిక్వెస్టెడ్ క్రైటీరియా ఏంటంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీ అయితే 4 years ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. సో 2 years ఆఫ్ MTM ఆర్ ఈక్వాలెంట్ ఆర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, లేదా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమం, లేదా 4 years అయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే 10+2+3 అయితే 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అప్పుడే అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ సేల్స్ అండ్ కీ అకౌంట్స్. సో ఇది కూడా ఓన్లీ 1 వేకెన్సీ ఉంది కోల్కతా రీజన్లో. 32 years అనేది మ్యాక్సిమైజ్ క్రైటీరియా. సో దీంట్లో కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ 10+2+3 లేదా గ్రాడ్యుయేట్ ఇంజనీర్, లేదా MBA లేదా MTM ఆర్ ఈక్వలెంట్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ MBA చేస్తుంటే 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే అంటే డిగ్రీ అయితే 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది అసిస్టెంట్ మేనేజర్కి 32 years. సో either 2 years MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే 2 years, లేదా డిగ్రీ ఉంటే 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అసిస్టెంట్ మేనేజర్ అన్ని వేకెన్సీస్కి ఇదే క్రైటీరియా అండి. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డిఫరెంట్ స్ట్రీమ్స్లో. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ ఆఫీసర్ సేల్స్ వేకెన్సీ. సో ఆఫీసర్ వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టిపుల్ లొకేషన్స్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇమీడియట్ ఓపెనింగ్స్ ఇన్ ఢిల్లీ, ముంబై. సో టోటల్ అప్లై క్రైటీరియా వచ్చేసి 30 years అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. బట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్, ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీస్ విల్ బి ప్రిఫర్డ్. సో ఇది ఆఫీసర్ సేల్స్ వేకెన్సీ కాబట్టి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎలిజిబిలిటీ ఉంది. సో ఆఫీసర్ కమర్షియల్ నెక్స్ట్ వేకెన్సీ. దీంట్లో 1 వేకెన్సీ ఉంది, ఢిల్లీ. అప్రోచ్ క్రైటీరియా 30, మినిమం ఎక్స్పీరియన్స్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ డొమైన్లో. డిగ్రీ చేసి ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ట్రావెల్ టూరిజం డిపార్ట్మెంట్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ వీసా వేకెన్సీ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, ముంబై. అది కూడా అప్రోచ్ క్రైటీరియా 30 years, బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి 10+2+3, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ విత్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వీసా ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఎక్సెట్రా ఇన్ హాస్పిటాలిటీ ఆర్ హాలిడేస్ షెల్ బి ప్రిఫర్డ్. సో ఇక్కడ ఈ పర్టికులర్ వీసా రిలేటెడ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సీనియర్ కోఆర్డినేటర్. 1 వేకెన్సీ ఉంది, ముంబైలో. 30 years అనేది అప్రోచ్ క్రైటీరియా. ఎక్స్పీరియన్స్ కావాలి, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటే మీరు 30 years లోపు ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ 2 వేకెన్సీస్కి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అండి. కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఓన్లీ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఢిల్లీ లొకేషన్. అప్రోచ్ క్రైటీరియా 30 years. అండ్ ఇక్కడ FTO ఇక్కడ
బ్యాచిలర్ డిగ్రీ ఈజ్ రిక్వెస్టెడ్ ఎడ్యుకేషన్ క్రైటీరియా, అంటే డిగ్రీ చదివిన వారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. కస్టమర్ సర్వీస్ ఆఫీసర్కి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సో క్యాండిడేట్ విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్లీ ఇన్ ట్రావెల్ ఇండస్ట్రీ షాల్ బి ప్రిఫర్డ్. సో ఇది ప్రిఫరెన్స్ అంటే మ్యాండేటరీ కాదు, కాకపోతే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ నాలెడ్జ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వెళ్ళండి ట్రావెల్ టూరిజం మీద. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ద ఇన్కమెంట్ షాల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ క్లోజ్ కోఆర్డినేషన్ విత్ ద ట్రావెలర్స్ ఫర్ ఎండ్ టు ఎండ్ ట్రావెల్ అరేంజ్మెంట్స్ విచ్ ఇంక్లూడ్స్ ఈవెన్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ట్రావెల్ ఇన్సూరెన్స్ చూసుకోవడం, ఎందుకంటే కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ కాబట్టి ఇన్సూరెన్స్ రిలేటెడ్, ఇంకా డెస్టినేషన్, ఎయిర్పోర్ట్, హోటల్ లాంజెస్, ఇంకా 24/7 కస్టమర్ సపోర్ట్ ఇస్తూ ఉండాలి. ఇంకా బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ అండ్ ర్యాపర్ట్ విత్ అవర్ ఏజెంట్స్ అండ్ థర్డ్ పార్టీ సప్లయర్స్. సో ఇది క్రైటీరియా. అండ్ ఇంకా వైల్ మేకింగ్ షూర్ ఆల్ లాగ్డ్ అండ్ ఫాలోడ్ అప్ యూజింగ్ ద సిస్టమ్ ప్రొవైడెడ్. సో ఈ పర్టికులర్ కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ రూల్స్ అన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్, ఇంకా ఎయిర్పోర్ట్ లాంచ్, ఇంకా రిలేషన్షిప్స్ అండ్ క్రాస్అప్, ఇంకా సేల్ లెవెల్స్ కూడా మీరు రీటైల్ బిజినెస్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్రైటీరియా ఏంటంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో ఇక్కడ జూనియర్ కమర్షియల్ ఆఫీసర్ నెక్స్ట్ వేకెన్సీ. ఈ పర్టికులర్ వేకెన్సీస్ కూడా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఢిల్లీలో ఉంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండి. 30 years ఇది అపరేజ్ క్రైటీరియా. సో క్యాండిడేట్ అనేది ఈ పర్టికులర్ ట్రావెల్ టూరిజంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, బట్ నాట్ మ్యాండేటరీ. రోల్ ఆఫ్ ది జాబ్ వచ్చేసి మీరు BSP రికన్సిలేషన్, LLC రికన్సిలేషన్, ఇంకా ఆడిట్స్, ఇంకా కమర్షియల్ డిజైన్స్, ఇంకా కోఆర్డినేషన్ విత్ వెండర్, సప్లై ఎక్సెట్రా, హోటల్ లాంజెస్, ఇంకా ట్రాన్స్పోర్టేషన్, ఇంకా వెండర్, ఇంకా బిజినెస్ రిలేటెడ్ సబ్మిషన్ ఇన్ కాంపిటేటివ్ రేట్స్. ఎందుకంటే కమర్షియల్ కాబట్టి అకౌంట్స్ రిలేటెడ్ రూల్స్ అన్నీ మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, రికన్సియల్ చేయాల్సి ఉంటుంది, అంటే క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుంది, ఆడిటింగ్ అన్ని చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో 2 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 10+2+3 డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్స్ 2024. సో ఇక్కడ జూనియర్ ఆఫీసర్ కమర్షియల్, ఇంకా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్కి అయితే అండర్ 30 ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ ఆఫీసర్ సేల్స్ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 7 ఉన్నాయి వేకెన్సీస్. అండ్ ఇక్కడ 7 వేకెన్సీ వచ్చేసి హైదరాబాద్లో కూడా ఉంది. హైదరాబాద్ జాబ్స్ 2024 అండి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నైలో ఇమీడియట్ ఓపెనింగ్స్ ఉన్నాయి. దీంట్లో ఈ హైదరాబాద్ జాబ్స్ అండి. అండ్ బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు హైదరాబాద్ జాబ్. సో జూనియర్ ఆఫీసర్ సేల్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అవుట్ ఆఫ్ 7 సమ్ ఆఫ్ ది వేకెన్సీస్ ఆర్ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. 30 years అనేది మ్యాక్సిమం క్రైటీరియా. సో ఇక్కడ జాబ్ రిలేటెడ్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ సేల్స్లో మీకు చేయాల్సిన సో meet assigned both revenue targets and contributions, ఇంకా customer service skills, complying with all extant policies, ఇంకా timely completion, ఇంకా sales related, travel related, track related sales, ఇంకా ensuring training of the staff at regular intervals. ఇవన్నీ మీరు సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. ఇంకా ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ రోల్ వచ్చేసి. సో హైదరాబాద్లో కూడా వేకెన్సీ ఉంది. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది క్రైటీరియా, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ అయితే ఇక్కడ 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే. అండ్ ఇక్కడ ఫ్రెషర్స్ వేకెన్సీస్ మాత్రమే చూద్దాము. ఇక్కడ ఇంకొక వేకెన్సీ ఉందండి, ఆఫీసర్ జూనియర్ ది ట్రావెల్లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. 9 వేకెన్సీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా, చండీగఢ్, జోధ్పూర్, ముంబై, అహ్మదాబాద్, గౌహతి, దులియాజాన్. సో 30 years అనే అపరేజ్ క్రైటీరియా. 10+2+3 డిగ్రీ ఈజ్ అ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. మీకు 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకన్నా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో ఇక్కడ క్యాండిడేట్ విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ టికెటింగ్ విల్ బి ప్రిఫర్డ్. ఇది మ్యాండేటరీ కాదు, జస్ట్ ప్రిఫరెన్స్. సో ఐటనరీ, ఇంకా ఫేర్ కన్స్ట్రక్షన్, మేకింగ్ రిజర్వేషన్స్, ఇష్యూయింగ్ ఆర్ డెలివరీ ఆఫ్ టికెట్స్, జనరేషన్, సబ్మిషన్ ఆఫ్ బిల్స్, ఇంకా ప్రొవైడ్ ఫాల్ట్ ఫ్రీ సర్వీసెస్. ఇది జాబ్ రోల్. సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జాబ్ ఎట్ ఆఫీసర్ ట్రావెల్, సో జూనియర్ ఆఫీసర్ ట్రావెల్. సో ఇది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 30 years. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ KM ట్రావెల్లో ఉంది. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా నాగ్పూర్లో. 30 years అనేది అపరేజ్ క్రైటీరియా. బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అంటే డిగ్రీ 10+2+3 చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో
ఇక్కడ రోల్ వచ్చేసి మీరు ఎండ్ టు ఎండ్ ట్రావెల్ ఆపరేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ న్యూ బిజినెస్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్ కూడా మీరు అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్రైటీరియా ఆఫ్ జూనియర్ ఆఫీసర్ కేఏఎం. అండ్ నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ ఆఫీసర్ ట్రావెల్. దీంట్లో అహ్మదాబాద్లో 1 వేకెన్సీ ఉంది. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 ఇయర్స్ ఇస్ అప్పర్ ఏజ్ క్రైటీరియా. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. జూనియర్ ఆఫీసర్ ట్రావెల్. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. అండ్ సో ఇక్కడ రోల్ వచ్చేసి ట్రావెల్ రిలేటెడ్, ఇంకా ఫేర్ కన్స్ట్రక్షన్, మేకింగ్ రిజర్వేషన్. సో ఇక్కడ ఇది అహ్మదాబాద్, 30 ఇయర్స్ ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 16th August ఇస్ ద కట్ ఆఫ్ డేట్. అండ్ ఇక్కడ అన్ని క్వాలిఫికేషన్ రిలేటెడ్, ఏజ్ క్రైటీరియా రిలేటెడ్ వచ్చేసి 16th August అనేది కట్ ఆఫ్ డేట్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది కేవలం ఇండికేటివ్, ఇంకా దట్ మే హ్యాంపర్, దట్ మే బీ ఆల్టర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు, లేదా bommalawry.com పేజ్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా కరెంట్ ఓపెనింగ్స్. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 16th August ఇస్ ద లాస్ట్ డేట్ అండి. 16th August 2024 ఈజ్ ద లాస్ట్ డేట్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ శాలరీ అనేది అఫీషియల్ నోటిఫికేషన్లో అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. బట్ అసిస్టెంట్ మేనేజర్కి అరౌండ్ 40,000 to 60,000 వరకు ఉంటుంది. సో 40,000 ఇస్ ద బేసిక్ పే, ఇంకా అదర్ అలవెన్సెస్ కలుపుకొని 60,000 వరకు వస్తాయి. సో రీసెంట్గా మన ఛానల్లో చాలా నోటిఫికేషన్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో దాంట్లో AGL హైదరాబాద్ రిక్రూట్మెంట్, AGL రిక్రూట్మెంట్, BCL రిక్రూట్మెంట్, ICAR రిక్రూట్మెంట్, CSIR రిక్రూట్మెంట్, NCCBM రిక్రూట్మెంట్, TIFR రిక్రూట్మెంట్, ICMR రిక్రూట్మెంట్, IBPSలో స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. HUDCO రిక్రూట్మెంట్, ICMR రిక్రూట్మెంట్, ITBP ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్, NCRTలో టీచింగ్ వేకెన్సీస్, ECIL హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వాకిన్ అండి. అండ్ ARCI హైదరాబాద్ రిక్రూట్మెంట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఇంకా ఇండియన్ నేవీ CDAC రిక్రూట్మెంట్, యాక్సెంచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ రీసెంట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇవన్నీ నోటిఫికేషన్స్ వచ్చేసి మన ఛానల్ జాబ్ అలర్ట్ పేజెస్లో అప్డేట్ చేయడం జరిగింది. అది కూడా లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.